ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో డోన్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు రెండో రోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అంగన్వాడీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా చాలీ జీతాలు ఇస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు కావడం లేదు. వారిని కూడా అంగన్వాడీ వర్కర్స్ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అదేవిధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 42 రోజుల పాటు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించిన సందర్భంలో మళ్ళీ మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని 42 రోజుల సమ్మె సందర్భంగా ఒప్పందాన్ని కూడా అగ్రిమెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా అమలు చేయాలని ఆ సమ్మె నిర్వహిస్తున్న సందర్భంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లా ఆర్లగడ్డ పర్యటనల సందర్భంగా సిఐటియు నంద్యాల నాయకత్వం 42 రోజుల పాటు సమ్మె నిర్వహిస్తున్నారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఒక వినతి పత్రం అందజేస్తే మా కూటమి ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుంది, మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్లగడ్డ బహిరంగ సభ సందర్భంగా సిఐటియు నాయకత్వానికి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం 19 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఏ ఒక్కటి కూడా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఏవి కూడా పరిష్కరించలేదు. అందులో భాగంగానే తక్షణమే అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కూడా కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే, అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు అయితేనే, అదేవిధంగా ఐసిడిఎస్ కమిషనర్ గారు అయితేనే తక్షణమే స్పందించి అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా స్పందించాలి. లేకపోతే కనుక ఈ 2 రోజుల పాటు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర కూడా రిలే దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. మార్చి 2వ తేదీ లోపల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున అంగన్వాడీలని 1,06,000 మందితో విజయవాడ నగరాన్ని ముట్టడించడానికి సిఐటియు నాయకత్వం సిద్ధమవుతా ఉంది అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అంగన్వాడీలు అనేక సమస్యలతో ఎదురవుతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కటి కూడా అంగన్వాడీలకి వర్తించడం లేదు. పెన్షన్లు అయితేనే, అదేవిధంగా అమ్మ ఒడి అయితేనే, అదేవిధంగా అన్నదాత సుఖీపత్రం ఇవన్నింటినీ కూడా సచివాలయాల్లో అప్లై చేసుకుని పోతే కనుక వీళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులని కూడా చూపించినటువంటి దుర్భర జీతం ఈరోజు అంగన్వాడీలు ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి చాలని జీతం దాదాపుగా 11,500 రూపాయలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులని ఒక పేరు తప్ప ఏది లేనటువంటి పరిస్థితి. అందుకే అడుగుతూ ఉన్నారు, మేము ప్రభుత్వ ఉద్యోగులని మీరు నిర్వహించిన సచివాలయాల్లోనే మీ వెబ్సైట్లోనే వస్తూ ఉంది, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సందర్భంగా 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తే మళ్ళీ మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, మీ సమస్యలు పరిష్కరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లా ఆర్లగడ్డ బహిరంగ సభ సందర్భంగా మేము మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని ఆనాడు సిఐటియు నాయకత్వానికి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అడుగుతా ఉన్నాం, అంగన్వాడీలుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా అంగన్వాడీ వర్కర్స్కి ఈరోజు సంక్షేమ పథకాలు అందే విధంగా, అదేవిధంగా ఆర్లగడ్డ బహిరంగ సభ సందర్భంగా సిఐటియు నాయకత్వానికి ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు అనేక యాప్ల పేరుతో మానసిక భారం మోపుతా ఉన్నారు, అవన్నీ కాకుండా ఒకటే యాప్ను నిర్వహించాలని, ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలని, అదేవిధంగా పిల్లలకి అదేవిధంగా గర్భవతులకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితే అంగన్వాడీ ద్వారా అందిస్తున్నటువంటి పౌష్టికాహారం అందియాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కూడా కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి. లేకపోతే కనుక మళ్ళీ 2 రోజుల పాటు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. మార్చి 2వ తేదీన పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోని 1,06,000 మంది అంగన్వాడీలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతా ఉన్నాం. ఆ విధంగా విజయవాడ నగరానికి రాకముందే అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని సిఐటియుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.